వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. దోసకాయ పచ్చడి అండి. మాకు దోసకాయలు ఇక్కడ దొరకవు. ఆంధ్ర వెళ్ళిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ దోసకాయలు, పొడుగ్గా ఉండే వంకాయలు, ఇళ్ళల్లో కాసిన చిక్కుడుకాయలు ఇచ్చారంటే 2 కాయలు ఇచ్చారు. వాటిని బంగారంగా ఒకటి పచ్చడి చేద్దాం, రేపు ఇది టమాటాలు వేసి పులుసు లేదా పప్పులో వేయడం చేయొచ్చని కోసానండి. ఇది సాయంత్రం ఇడ్లీకి, దోశకి, అన్నానికి అన్నిటికీ బాగుంటాయండి. పొద్దుట బీరకాయ కూర, ములకాకు ఫ్రై చేశానండి. ఆకుకూర నైట్ తినకూడదు కదా, పొద్దుట అవ చేస్తాము. బీరకాయ కూర కొంచెం ఉందండి. సరే ఇది పులుసు పెడదామంటే నైట్ టిఫిన్కి అన్నానికి బాగుంటుందని మా వారు పచ్చడి చేయమని ఆర్డర్ చేశారు. అది భద్రంగా ఒక కాయ చెక్కు తీసి ముక్కలు కోసి పులుపు చూడాలండి. ఒక కాయ గింజలు వచ్చి ఏది ఉంటాయి. ఇది బాగానే పుల్లగా బాగుంది. ఈ ముక్కలండి కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇది ఘాటుగా ఉంటే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి పక్కన పెట్టుకొని ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు పచ్చిగా ఉన్నాయండి. కరివేపాకు అన్నీ వేయాలి. చింతపండు వేసి మీరు రోట్లో కొట్టుకోండి, లేదంటే మిక్సీలో వేసేసి. పాతకాలం టమాటా వేసేవాళ్ళం కాదండి, అలాగే గ్రీన్గా ఉండేది పచ్చడి. ఇప్పుడు టమాటాలు ఏమి ఎవరు తినలేదు పిల్లలు. టమాటాలు కూడా ఒక చుట్టూ కొట్టేసి, అంటే మిక్సీలో అన్న గ్రైండర్ మన రోల్లో కొట్టేసి ఫైనల్గా దోసకాయ ముక్కలు వేసి చక్కపదిగా అండి, నలగకూడదు దోసకాయ ముక్కలు. చిన్న తాలింపు అండి, ఫైనల్గా చిన్న తాలింపు వేసుకుంటే. నాకు ఇప్పుడు మా చిన్నమ్మాయి ఆర్డర్ వేసిందండి, కొంచెం దోసకాయ పచ్చడి బాక్స్లో వేసి పంపిస్తావా అంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అంది. పచ్చడి చేయబోతున్నా అంటే కొంచెం వేసి ఇస్తావా అంది. సరే మా వారు ఇచ్చొస్తాను, తొందరగా వేయమన్నారు. ఈ తాలింపు ఇది మిక్సీ వేసేసి, అంటే రోట్లో కొట్టే టైం లేదు, చక్కబద్దగా కొడతాను, మరీ పేస్ట్గా ఏం చేయను. కొట్టేసి మిక్సీ వేసేసి ఇది కొంచెం తాలింపు వేసి మా చిన్న అమ్మాయికి డబ్బాలు వేద్దామని హడావిడండి. 7:30 అయిపోయిందండి. పచ్చడి చేస్తే టిఫిన్కు, అన్నానికి, దేనికో పనికి వస్తుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. టమాటా వేయకపోతే అండి మీరు పచ్చడి తాలింపులో కొంచెం పసుపు వేసుకునేవాళ్ళం అండి. ఇది వరకు గ్రీన్గా ఉండేది పచ్చడి, కొంచెం పసుపు వేసి తాలింపు వేస్తే అండి బాగుంటుంది. ఇదివరకు ఆంధ్ర భోజనాల్లో దోసకాయ పచ్చళ్ళు, వంకాయ ఇగురు ఇది లేనిదే భోజనాలు ఉండేవి కాదు. కానీ ఇక్కడ దోసకాయలు ఇక్కడ చెన్నైలో దొరకండి. ఎప్పుడైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆంధ్ర వెళ్తే తీసుకొచ్చి ఇస్తారు. అదే పద్ధతిగా వాడుకుంటాం.